నీ భర్త నీకు దూరమైన, నీ భార్య నీకు దూరమైన, నీ పిల్లలు నీతో లేకపోయినా, సడన్ గా నీ ఉద్యోగం కోల్పోయి నీ మీద నిందలు అవమానాలు పడుతున్నా, ఏవి నిన్ను ఏం చేయగలరు? ఎందుకంటే యేసయ్య గురించి తెలిసిన అనుభవం కాదు, యేసయ్య దగ్గరకు వచ్చిన అనుభవం కాదు నీది. యేసయ్యను రుచి చూసినాడు. ఆయన వదిలిపెట్టాడు బిడ్డలు, అందరూ వదిలిపెడతారు. అందరు మనల్ని స్వార్థంగా వాడుకుంటారు, మధ్యలో మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతారు. కానీ విడువని ప్రేమ, ప్రతినిత్యం నీతో ఉండే ప్రేమ అబ్రహాముకు తెలుసు. నేను వెళ్ళిపోతున్నా బిడ్డ, ఇస్సాక్ ఐఎమ్ గోయింగ్ బిడ్డ, బాయ్. కానీ నా దేవుడు నేను విడిచిపెట్టాడు. ఇస్సాక్ యాకోబుతో అంటున్నాడు, జేకబ్ బాయ్ బాయ్ బిడ్డ, ఐఎమ్ గోయింగ్. కానీ నేను వెళ్ళిపోతా డాడీ, మీ తాతగారు వెళ్ళిపోయారు, నేను కూడా అందరిలాగా మన పితరుల దగ్గరికి నేను వెళ్ళిపోతున్నా. కానీ నేను వెళ్ళిపోయినా నేను నమ్ముకున్న దేవుడిని నేను విడిచిపెట్టాను. అందరు మీ బిడ్డలుంటే, మీ బిడ్డల కోసం ఉంటే వాళ్ళ చేతులు పెట్టండి వాళ్ళ మీద, మీ బిడ్డల మీద. మీ పిల్లలు మీతో ఉంటే చేతులు పెట్టండి వాళ్ళ మీద. తల్లిదండ్రులు, ఒకవేళ మీ పిల్లలు సండిసుకొని ఉంటే మీ పిల్లల గురించి కూడా చేయి పైకెత్తండి. మీ పిల్లల గురించి, తల్లిదండ్రులు మీ పిల్లల మీద చేయి పైకి పెట్టండి బిడ్డ. ప్లస్ చేయండి, ప్లస్ చేయండి. ఫేస్బుక్, యూట్యూబ్, జూమ్లో ఉన్న బిడ్డలు మీ పిల్లల మీద చేతులు పెట్టండి. ఎందుకంటే అబ్రహాము ఇస్సాకును దీవించి, ఇస్సాకు యాకోబును దీవించి, యాకోబు 12 మంది కుమారులను దీవించిన. మీరు మీ బిడ్డల గురించి కష్టపడని అవసరం లే. ముందు రోజుల్లో ప్రయాసపడని అవసరం లే. ముందు రోజుల్లో ఒక తండ్రిగా ఆ పరమ తండ్రిని రుచి చూడు, అంతే. ఒక తల్లిగా ఆ యేసయ్యను రుచి చూడు. ఎన్నిసార్లు తలుపు కొట్టి 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 వెళ్ళిపోయాడు. ఒక తల్లిగా ఆ యేసయ్యను రుచి చూడు బిడ్డ. వద్దు, ఎంతకాలం యేసయ్యను మోసం చేస్తాం బిడ్డలు? ఎంతకాలం మన క్రైస్తవ జీవితం ముఖస్తుతి? ఎంతకాలం బ్లెస్ మీ బ్లెస్ మీ బ్లెస్ మీ? You are my blessing, you are my blessing. మీ పిల్లల మీద అట్లనే చేతులు పెట్టండి.